యువత అనేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళకి కార్యకర్తల కింద మిగిలారు. ఎవరు యూత్ అంటే నాయకుల కొడుకులు, నాయకుల కూతుళ్ళే యువ నాయకుల కింద మిగిలారు. కాలేజీ యూత్ లేకపోతే సాధారణ యూత్ ఇట్లాంటిది లేదు. ఇంకా మామూలు కమ్మ యూత్ ఒకటి ఉంటది. కమ్మ యూత్ వచ్చి అది కొత్త పాయింట్ కాదు కదా వీళ్ళకి. మిగతా యూత్ని కలుపుకెళ్ళదు అది. కమ్మ యూత్ వచ్చేటప్పటికి మిగతా యూత్ని కలుపుకెళ్లే రకం కాదు కదా. దానివల్ల ఒక సెట్ బ్యాక్ ఉంది. అది ఆ యాటిట్యూడ్ వలన మిగతా వర్గాలు దూరంగా ఉండే తెలుగుదేశానికి యూత్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలు ఉంటాయి అతను అభిమానించేవాడు అనే అన్ని వర్గాల్లో ఉన్నటువంటి యూత్ ఉంటారు సినిమా యాక్టర్ కాబట్టి. ఆ యూత్ ఇటుకి టర్న్ అయ్యారు కదా చాలా వరకు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం అన్న వాళ్ళు కూటమి కోటేస్తారు కదా, తద్వారా ఒక యాడెడ్ అడ్వాంటేజే కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీకి మోడీ అంటే అభిమానంతో ఉన్న యూత్ ప్లస్ చాలా చోట్ల యూత్కి ఇచ్చారు వాళ్ళు సీట్లు. కాబట్టి ఆ యూత్ అన్నటువంటి పెర్సెప్షన్ లో నుంచి వాళ్ళని ఇటుకి టర్న్ చేసుకోవడం. ఇంకోటి మిడిల్ ఏజ్డ్ కానీ తటస్థ ఓటర్ ఎక్కువగా బీజేపీ వైపు చూస్తారు. వాళ్ళని ఇటుకి తీసుకురావడం అంటే మూడు వైపుల అడ్వాంటేజ్ వచ్చింది కదా, అందుకోసమే పెట్టుకుంది పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ గడిచిన ఈ 2-3 నెలల్లో బలవంతంగా కాపురం చేస్తున్నట్టు కనిపించట్లేదు. అంటే సహజంగా